April 19th, Friday. 2 Kings 20 and 5th. నీవు కన్నీళ్లు విడుతూ చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. I have heard thy prayer, I have seen thy tears, behold, I will heal thee. मैंने तेरी प्रार्थना सुनी और तेरी आंसू देखे है. देख मैं तुझे चंगा करता है. పిల్లారా, ఇక్కడ హిజ్కియాకు భయంకరమైన జబ్బు వచ్చింది. ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టేవలసిన దినాలు ఆసన్నమై యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే అతడు గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని కన్నీరు కార్చాడు. దేవుడు 15 సంవత్సరాలు ఆయుస్సు పొడిగించాడు. ఎంత గొప్ప కార్యము! 2వ రాజుల గ్రంథములో 19:20 ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను. ప్రార్థన వింటాడండి దేవుడు. చాలామంది ప్రార్థన చేయరు. ప్రార్థన వినే దేవుడు. దేవుడు మన దేవుడు. అందుచే 65:2 కీర్తనలో ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుడు నీ దగ్గరకు వచ్చేదను. 39 కీర్తన 12 యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము, నీ దృష్టికి నేను అతిథినై ఉన్నాను. 56 కీర్తన 8వ వచనంలో నా సంచారములు నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచుకొని ఉన్నావు, అవి నీ కవిలలో కనపడుతుంది కదా. కవిలంటే ఏమిటి? పుస్తకములో. యాకోబు 5:10 మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయండి. అయితే ప్రార్థించడం మానద్దండి. ఏది మాన్య ప్రార్థన మానకూడదు. ప్రార్థన చేత ప్రభువా మా శ్రోతలు ప్రార్థించి ప్రతిఫలాన్ని పొంది మీ నామాన్ని ఘనపరిచేదాని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.